తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్తో తెలుగు స్టేట్స్లో రాజకీయ వేడి రాజుకుంది. తనని దెబ్బతీయాలని కొందరు రెడ్లు చూస్తున్నారని ఆమె అన్నారు. మంత్రిగా నేను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారని, హీరో నాగార్జున విషయంలో నేను మాట్లాడింది వేరు, కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించారని అన్నారు. అందుకే మీడియాతో ఓపెన్గా ఉండడం లేదన్నారు. అయితే జరిగిన తర్వాత రోజు రాత్రి మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా జరిగింది. సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. జూబ్లీహిల్స్లోని కొండా సురేఖ ఇంట్లో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో అక్కడికి వెళ్తే మంత్రి కుమార్తె కొండా సుస్మిత పోలీసులతో వాదించారు. మేం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా, వేరే ప్రభుత్వంలో ఉన్నామా, ప్రభుత్వంలో ఉన్నవారిపైనే ఇలా వ్యవహరిస్తారా అంటూ ఆమె పోలీసులను నిలదీశారు. అరెస్టు వారెంట్ చూపించాలని పోలీసులను అడిగారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సుష్మిత, బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతోనే తన తల్లిని అనగదొక్కేందుకు పార్టీలోని కొందరు రెడ్లు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె ఆరోపించారు. తన తండ్రి కొండా మురళీకి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హుజూర్నగర్లోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను సుమంత్ రివాల్వర్తో బెదిరించారని ఆరోపణలున్నాయి. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్కు ఫిర్యాదు చేయడంతో సుమంత్ను మంగళవారమే ఓఎస్డీ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. అయితే సీఎం సూచన మేరకే డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సుమంత్ ఆ కంపెనీకి వెళ్లారని, మరి రోహిన్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు విస్మరించారని సుష్మిత ప్రశ్నించారు. ఒక మంత్రి ఇంట్లోకి పోలీసులు రాత్రిపూట రావడం, ఆమె కుమార్తె సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా త్వరలో జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూ కాంగ్రెస్ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.